రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివేకా కేసులో సాక్షులు వరుసగా మరణిస్తున్న సందర్భంగా తనకు మరింత భద్రత పెంచాలని కోరుతూ ఈ కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ మేరకు కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చి భద్రత కల్పించాలని వినతి పత్రం అందజేశారు. ఎస్పీ అందుబాటులో లేని కారణంగా కార్యాలయంలో విజ్ఞాపన పత్రం అందజేశారు. గతంలో 2++2 భద్రత ఉండేదని దాన్ని తగ్గించారని దస్తగిరి చెప్పారు. ఇక ఇప్పుడు మరింత భద్రత పెంచాలని కోరారు. అయితే వివేకా కేసు అంశం అసెంబ్లీలో కూడా చర్చ జరిగిందని, సాక్షుల వరుస మరణాలు జరుగుతూ ఉన్న తరుణంలో తనకు వైఎస్ఆర్సీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని విన్నవించారు. ఇప్పటికే తనను కడప జైల్లో డాక్టర్ చైతన్యారెడ్డి బెదిరించిన ఘటనలను పొందుపరిచిన దస్తగిరి కూటమి ప్రభుత్వం భద్రత పెంచుతుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. ఎస్పీ గారిని కలవడానికి కారణం అంటే ఎస్పీ గారు బిజీ షెడ్యూల్లో బయటికి వెళ్ళినారు. అందువల్ల ఎస్పీ గారి CCCలో ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఏమనంటే వరుస అంటే వైసీపీ గవర్నమెంట్ చేసే హత్యల, అనుమానాస్పద మృతుల అనేది కూటమి ప్రభుత్వం నిగ్గుతేల్చే పనిలో ఉంది. కానీ ఈ యొక్క అంశాలని గమనించి నాకు కూడా థ్రెడ్ ఉంది కదా అని చెప్పేసి నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకొని రావాలా ఒకసారి అని చెప్పి, గతంలో ఏ విధంగా అయితే గన్మెన్ ఎస్కార్ట్లను 2+2 గన్మెన్ ఎస్కార్ట్లను పెట్టినారో ఇప్పుడు కూడా అదే విధంగా పెట్టమని నేను అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1+1 గన్మెన్ మాత్రం పెట్టడం జరిగింది. గతంలో 2+2 గన్మెన్ ఎస్కార్ట్ ఉండడంతో భద్రత బాగుండేది. ఇప్పుడు తగ్గింది కాబట్టి, ఎందుకంటే అపోజిషన్ పార్టీ వైసీపీ వాళ్లకు ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఎస్పీ గారిని కలిసిపోదామని వచ్చినా, కానీ ఆయన లేనందువలన ఆయనకు సంబంధించిన CCCలో ఇవ్వడం జరిగింది. అనుమానాస్పదమా లేకుంటే హత్యల అనేది కూటమి ప్రభుత్వం నిగ్గుదల్చే పనులు ఉంది కదా. ఎందుకంటే విచారణలో ఉంది, మనం ఏం మాట్లాడినా కూడా ఇబ్బంది అవుతుంది. అందుకు దానికి సంబంధించి మాట్లాడవచ్చు. గతంలో ఏ విధంగా 2+2 గన్మెన్లు ఉండి ఎస్కార్ట్ ఉండారో అదేవిధంగా ఇప్పుడు కూడా కల్పించమని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే దీని మీద పూర్తిగా దృష్టి